అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గురించి పదే పదే ఇస్తూ ప్రతిసారి అంబేద్కర్ అంబేద్కర్ అని ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? అంబేద్కర్ బదులు మీరు దేవునికి ఇస్తే మరి స్వర్గం పోతాం అనే మాట మాట్లాడిండు. ఇది నిజంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున. మరి అదేవిధంగా అంబేద్కర్ అనేవాడు మరి పునీతుడై ఆయన రాజ్యాంగం రాసినప్పుడే మనం ఎవరైతే మరి మనవాదం ఉన్న బీజేపీ వాళ్ళు అప్పుడు జనసంఘ్ అనే మరి వాళ్ళు ఈయనని వ్యతిరేకించి ఆయనను 2 సార్లు ఓడగొట్టిన వాళ్ళు వీళ్ళు జనసంఘ్ వాళ్ళు. కాబట్టి నేను అనేది అంటే ఈ యొక్క బీద పేద వర్గాలకు ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీదనే ఇప్పుడు నడుస్తున్న ఈ యొక్క మరి భారతదేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళకే కాదు, ఈరోజు ఏదైతే రిజర్వేషన్ నడుస్తున్నదో అది అంబేద్కర్ ఇచ్చిన దయాదాక్షిణ్యం మీద నడుస్తానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీ మైనారిటీలకు ఓసీలకు కూడా మహిళలకు రిజర్వేషన్ పెట్టిరు. కాబట్టి ప్రతిసారి ఈ ఏదైతే అమిత్ షా చేసిండో దానికి మేము నిజంగా కూడా అది మాకందరు కూడా భారతదేశానికి మరి మరి దేవుడు వంటి వారు. అదేవిధంగా ఇదే కాదు, అమిత్ షా నీవు తెలుసుకో, మరి ఈ అంబేద్కర్ని గారి బయట దేశాలు మరి యుఎన్ఏలో కూడా ఆయన మరి స్టాచ్యూని పెట్టి బయటి దేశాలు ప్రశంసిస్తున్నాం. కాబట్టి నేను నిజంగా ఈ యొక్క అమిత్ షా గారికి ఒకసారి నీవు వెనుకకి తిరిగి చూడు, నీ పార్టీ ఏం చేసింది అనేది కదా. బీజేపీ అనేది మనవాద పార్టీగా ప్రవర్తిస్తూ అంబేద్కర్ గారిని అంత కించపరిచినందుకు మరి ఆయనకు నిజంగా కూడా తప్పుగా భావించి ఆ మాటలు వెనుకకి తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వారు ఏదైతే మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అహంకారపూరితమైనటువంటి మాటలు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీ అన్ని వర్గాల వరకు కించపరిచినటువంటి వ్యాఖ్యలను అమిత్ షా గారు మాట్లాడిండ్రు. వారు ఏం మాట్లాడిండ్రు? ప్రతి ఒక్క గలీలలో ప్రతి ఒక్క గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచడం అవసరమా అని చెప్పేసి వారు మాట్లాడారు. అవునండి, మేము గ్రామాలలో కాదు, మేము గలీకి కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటాం. ఎందుకంటే మేము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అందరూ కూడా అంబేద్కర్ని ఒక దేవుడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగంతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా అయినటువంటి ఎస్టీగా ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్ వల్లనే ఈరోజు మేము ఎమ్మెల్యేలమైనాం. చాలామంది ఉద్యోగస్తులు కూడా ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కల్పించినటువంటి రిజర్వేషన్ వల్లనే ఈరోజు అందరం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే వాళ్ళు అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు, వారు ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో 400 సీట్లు వస్తే అయితే రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసినటువంటి వాదన వాళ్ళ ఏదైతే నిజ స్వరూపం ఈరోజు బయటపడ్డదని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి బీజేపీ పార్టీ ఎప్పుడైనా కానీ మనవాద పార్టీ, కాబట్టి వారితో పాటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ద్వంద్వ వైఖరి వారు చూపిస్తూ ఉన్నారు. 2 పార్టీలు ఒకటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో అంబేద్కర్ని కూడా 2 సార్లు కూడా ఎన్నికల్లో ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళకు కూడా మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే మనం వాస్తవంగా మనం తెలుసుకోవచ్చు, ఈరోజు అసెంబ్లీ లాబీలో కూడా అంబేద్కర్కు పోవడానికి కూడా జాగాలేదు. ఈరోజు సంఖ్యలు వేసినట్టు అక్కడ జాలీలు వేసి ఏ నాటి కూడా అక్కడ పోవడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అమిత్ షా గారు మీరు ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ గారు, మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. దానిపైనే పార్టీ యొక్క స్టాండ్ పైన మేమే ఏదైతే అంబేద్కర్ విగ్రహం ముందు పోవాలని చెప్పేసి మేమే ముందే అనుకున్నాం ఇక్కడ. కాకపోతే అక్కడ జాలీలు వేసి ఉన్నారు, పోవడానికి కూడా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కూడా మాకు పోవడం పర్మిషన్ ఇస్తలేరు. కాబట్టి తప్పకుండా దీన్ని మేము ప్రతి గ్రామాలలో ప్రతి వాడవాడలలో దీన్ని తీసుకెళ్తాం. ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నటువంటి స్టాండ్ని ఏదో ఒకరు వాళ్ళు క్షమాపణ కోరే వరకు, అమిత్ షా గారి యొక్క అహంకారపూరితమైనటువంటి వాక్యాలను రిటర్న్ తీసుకునే వరకు మేము తప్పకుండా దీని మీద నిరసన తెలుపుతా ఉంటాం.
అసెంబ్లీ పరిసరాల్లో నిరసన చేయడానికి లేదని చెప్పారు కదా. ఈరోజు అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీని మీరు ఎట్లా చూస్తారు? అదే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మాకు లేదు. మేము అదే కోరుతా ఉన్నాం. మొన్న కూడా మేము అంబేద్కర్ గురు నిరసన కార్యక్రమంలో మేమేదైతే మా పత్రం ఇస్తామన్నా కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. మరి వాళ్ళు ఏ విధంగా అదొక జాలి తీసుకొని గేట్లు ఇప్పుకొని వాళ్ళు ఏ విధంగా పోయారు. దాని మీదనే మీకు అర్థమైతే ఉన్నది. కాంగ్రెస్ ఇప్పుడు లాబీలో కూడా స్టేషన్లో కూడా రెండు పార్టీలు ఒకరికొకరు, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరికొక్కరే వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు తప్ప వాళ్ళది నిజస్వరూపం ఇక్కడ బయటపడుతూ ఉన్నది. దీని మీద రెండు పార్టీల స్టాండ్ కూడా ఒకటే. కాబట్టి మేము కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ గారి ఘాటు తీసేయాలని చెప్పేసి మరి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారు తెలుగు జాతి కోసం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో పోరాడి మరి ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్ మెడల్ ఉంచి మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని ఫస్ట్ అభివృద్ధి జరిగిందంటే అది ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వల్లే హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరిగిందంటే నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ వల్లే జరిగింది. ఎందుకంటే ట్యాంక్ బండ్ మనం చూసాం. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మరి ఎన్టీఆర్ గారు తీసేయాలంటే అసలు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల నక్లెస్ రోడ్డు కానీ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెడతాం కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ రోడ్ చాలా చిన్నగా ఉండేది. మరి ఆ రోజు విగ్రహాలు పెడదామని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేయగానే ఇంకేముంది మొత్తం ట్యాంక్ బండ్ కొట్టుకుపోతుంది, ట్యాంక్ బండ్ పాడైపోతుంది, అందరు మునిగిపోతుంది హైదరాబాద్ అని చెప్పేసి ధర్నాలు గొడవలు చేసిన నాయకులు వీళ్ళు. ఆ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు తెల్లారి 5 గంటలకి ఒక కుర్చీ వేసుకొని కూర్చుని 9 నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది ఆ విగ్రహాలు పెడతాం. దాని తర్వాత ట్యాంక్ బండ్ చుట్టుపక్కల కూడా మొత్తం ఈ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ ట్యాంక్ బండ్కి ఆ బుద్ధ భవన్ ఆ ఏరియాలో అందరూ కూడా చాలా పెద్ద స్లమ్ ఉంది. ఆ స్లమ్మును కూడా తీసి పర్యాటక కేంద్రంగా చేయాలనుకుంటే ఆ స్లమ్లో ఉన్న పబ్లిక్ అంతా కూడా మేము ఖాళీ చేయమని చెప్పారు. అప్పుడు అంత పెద్ద నాయకులు ఒక అడుగు వెనక్కేసి ఆ స్లమ్ జోలు పోకుండా మరి నక్లెస్ రోడ్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి అదేవిధంగా బుద్ధుడు స్టాచ్యూ ఒకే రాయి మీద మరి చెక్కించి వాళ్ళ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తీసుకొచ్చి మరి ఆ బుద్ధుడిని పెడితే ఆ రోజు ఇదే కాంగ్రెస్ నాయకులు బుద్ధుడిని ట్యాంక్ బండ్లో వేసి 3 ఏళ్ళు ఆ బుద్ధుడిని తీస్తానికి టైం పట్టింది కాంగ్రెస్ నాయకులు. మరి ఇవాళ ఎన్టీఆర్ గారు ఘాటు తీస్తామని చాలా తప్పది. ఎన్టీఆర్ గారు ఘాటు తీసి ఊరుకుంటాం మేము? ఎన్టీఆర్ గారు ఆయన పెద్ద తెలుగు జాతి గురించి ఏమేమి చేసినా అందరికీ తెలుసు. మరి హైదరాబాద్ నగరాన్ని కూడా ఎంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే హైదరాబాద్ నగరానికి 1985 నుంచే స్టార్ట్ అయింది. మరి అంత మహానుభావుడు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజు గతంలో చూస్తే ఆయన ఆస్తులు తగలబెట్టడం జరిగింది. ఆస్తులు తగలబెట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్ నాయకులు. మొత్తం ఆయన థియేటర్ కానీ ఇల్లు కానీ అన్ని తగలబెట్టారు. మరి ఎన్టీ రామారావు గారు వాళ్ళు లేరు, ఆయన స్వర్గంలో మరి ఎక్కడున్నారో ఏ లోకంలో ఉన్నారో తెలియదు. కానీ ఎన్టీ రామారావు గారు అంటే అంత భయం ఎందుకు మీకు కాంగ్రెస్ నాయకులు? ఇవాళ కూడా అంత భయం ఎందుకు? ఎన్టీఆర్ ఘాటు తీస్తామంటే మీరు ఇవాళ వరకు ఆయన పేరు చెప్తేనే వణికిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము దాని మీద చెయ్యేస్తే కూడా ఊరుకోం. మేము ఆ ఘాటు జోలికి పోతే ఊరుకోం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేస్తాం, ఎన్టీ రామారావు గారు నామరూపాలు లేకుండా చేస్తాం. ఏంది ఇది పద్ధత? ఇది అరే ఎవరైనా సరే దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ కష్టపడిన నాయకుల మీద ఈ విధంగా అవాండాలు వేస్తాం చాలా తప్పు. నామరూపాలను కూడా చేసేది వీళ్ళెవరు? రేపు వీళ్ళే నామరూపాలు లేకుండా పోయే రోజులు దగ్గర పడినాయి. జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం.